అక్క నువ్వెప్పుడు ఊడిపడ్డావు? అదే ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? నా రాక పక్కన పెట్టు గాని నీ రాతేంటే ఇంత రోతైపోయింది? ఆహా, ఎంతలోనే నా రోత నీకు రీచ్ అయిపోయిందా అక్క? పక్కింట్లోనే కదే ఉండేది, ఆ మాత్రం రీచ్ అవుదా చెప్పు? దీనమ్మ, దీని కొంప మీద కంటే నా కొంప మీద కళ్ళు ఎక్కువ. ఇన్ని రోజులు మీ ఆయన చేత ఆసనాలు చేపిస్తుంటే బాడీ ఫిట్నెస్ కోసం అనుకున్నా. ఫిట్నెస్ కావాల్సింది బాడీకి కాదా? పప్పు ఉప్పు వంటగదిలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో అక్క. వాటితో పాటు పల్లీలు కూడా కావాలి. పల్లీలతో పాటు రాత్రి చేసిన పకోడీ కూడా హాట్ బాక్స్ లో పెట్టా, వెళ్ళి తీసుకో అక్క. ఈలోపు మా ఆయన చేత ఆసనాలు కంటిన్యూ చేపించి లోపలికి వస్తాను. సరే. సంపంగి గారు, మీ సంకల్పాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా సాధిస్తారు. సరస్వతి గారు సాధిస్తాడు. సరుకులు లేని సూపర్ మార్కెట్ నా బట్ట. ఇప్పుడు దాకా గెంతావు కదనే, మళ్ళీ గెంతు గెంతు గెంతు. ఏమన్నా కదలికొచ్చిందా? వేసవకాలం వెళ్ళిపోయిందిగా, ఇంకేం కదలిక? అదే వేసవికాలం ఎప్పుడు వస్తుందా అని. వర్షాకాలంలో వేగలేనిది వేసవికాలంలో ఏం వేగిద్రా ఉచ్చగొంట్ల మొహోడా. ఆహా, నువ్వు ఎంత తిట్టినా నా చెవిలోకి చీజ్ పోసినంత హైగా ఉంటదే. ఈ రోజు గనక నీ గొడుగు కదలలేదనుకో. కదలేదనుకో, నీ గొడుక్కి గొడ్డు కారం పోస్తా. గొడ్డు కారమా? నా గొడుగు గోస పెడుతుంది. నీ గొడుగులో గూడ్స్ బండి నడిపేదాకా నిద్రపోనరా గుట్కా నా బట్ట. గుట్కా నా బట్టనా? నీ గ్లామర్కి నా బుర్రలో నరాలు గెంతుతున్నాయి గాని నా గొడుగు మాత్రం గెంతట్లేదే. గెంతు 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 గెంతు. అప్పుడే అన్ని ప్యాక్ చేసేసుకున్నావు అక్క? ప్యాక్ చేసుకుని 1/2 గంట అయిందే. ప్యాకప్ అయిపోదాం అనుకున్నా, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఆగా. ఏంటక్క అది? ఇల్లు ఏమైనా ఖాళీ చేస్తున్నావా? మణికొండకి మెట్రో వేయడమైనా జరిగిద్దేమో గాని నేను ఇల్లు ఖాళీ చేయడం మాత్రం జరగదే. ఇది ఇల్లు మాత్రం ఖాళీ చేయదు గాని నా వస్తువులన్నీ ఖాళీ చేస్తుంది. ఏదో పంచుకోవాలన్నావు కదక్క, ఏంటక్క అది? ఎంత మనం పక్కిళ్ళలో ఉంటే మాత్రం ఇలా మన పక్కలో ప్రాబ్లమ్స్ కూడా పక్కాగా కలుస్తాయని అనుకోలేదే. అంటే మీ ఆయన కొడుకు కూడా ఎత్తలేని గొట్టాం గొడిగేనే. ఎన్నాళ్ళు మీ ఆయన కొడుకు బాగా గెంతుతుందేమో అని నిన్ను అనరాని గ్రామర్లతో ఆడిపోసుకున్నా కదక్క. ఇదేంటి గుడ్ల పీచు నన్నే చూస్తుంది? అర్జెంటుగా ఏదో గుర్తు చేయాలి. గొట్టంలో గడుగు. గొట్టంలో గొడిగేనే, గొట్టంలో గొడిగేనే. అయినా నాది వర్షాకాలం, ఎట్టా కొట్ట వేగాను. నీది వేసవకాలం కదక్క, నువ్వెట్టా వేగావే? ఆ పైవాడికి నా దరిద్రం చూసి జాలి కలిగిందేమోనే. ఈ రోజు నా మొగ్గకి మోక్షం కలిగిస్తున్నాడు. మోక్షమా? ఎలా అక్క? ఫ్యాంటసీ ఫారూక్. ఫ్యాంటసీ ఫారూకా? ఎవరక్క?